గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఇస్ నీలావతి. మనం లాస్ట్ పార్ట్లో నామెన్క్లేచర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సైక్లిక్ కాంపౌండ్స్ గురించి చెప్పుకుందాం. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఇప్పుడు శాచురేటెడ్ రింగ్ కానీ ఉంటే పేరెంట్ వర్డ్కి ముందు సైక్లో అని చెప్పేసి రాస్తాం. ఇప్పుడు సబ్స్టేషన్స్ కానీ ఉంటే దాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అయ్యి వాటికి వాల్యూ ఇస్తాం అనమాట. ఇందులో మెథైల్ ప్రొపైల్ ఉంది. ఎంపి అంటే మెథైల్ అనేది ముందు వస్తుంది. అందువల్ల 1 మెథైల్ 3 ప్రొపైల్ సైక్లోహెక్సేన్గా రాస్తాం అనమాట. అదే కానీ మోర్ బ్రాంచ్డ్ అని ఉందనుకోండి, ఇప్పుడు దేనికైతే బ్రాంచ్డ్ ఉందో దానికి కార్బన్కి తక్కువ వాల్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు సింగిల్ రింగ్ యాటమ్ అనేది మోర్ దెన్ దానికన్నా ఇది 4 మెంబర్డ్ రింగ్. ఇవి వచ్చేసరికి 7 మెంబర్డ్ స్ట్రైట్ లైన్. అలాంటప్పుడు దీన్ని మనం సైక్లో ఆల్కేన్ అంటే ఇలా రాస్తాం ఈ ఫార్మేట్లో. తర్వాత వచ్చేసరికి ఒక రింగ్ కన్నా ఎక్కువ రింగులు స్ట్రైట్ లైన్కి కానీ అటాచ్ అయ్యి ఉంటే దాన్ని కూడా సైక్లో ఆల్కేన్గా మనం రాస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఫాలో అయ్యి వీటికి ఇవి చూడండి. 1 సైక్లో ఆల్కైల్ అంటే ఇక్కడ ఏంటి బ్యూటైల్, ఆల్కేన్ అంటే ఇది ఎంత అంటే పేరెంట్ వర్డ్ హెక్సేన్. తర్వాత వచ్చేసరికి ఇక్కడ 1,3 డైసైక్లో పెంటైల్ 3 మెంబర్డ్ కాబట్టి ప్రోపేన్. ఈ ఎగ్జాంపుల్స్ చేయండి. తర్వాత వచ్చేసరికి మనం లాస్ట్ పార్ట్లో చెప్పుకున్న ఎగ్జాంపుల్స్కి ఆన్సర్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.